మనసు చేసే మంత్రజాలం అంతా ఇంతా కాదు. కుంభాకార దర్పణంలా పెద్ద విషయాన్ని చిన్నదిగా చూపెడుతుంది. పుటాకార దర్పణంలా చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తుంది. పంచేంద్రియాలనే అశ్వాల చెప్పు చేతల్లో పిచ్చిగా అటూ ఇటూ పరుగులు తీసి ప్రయాసపడుతుంది. అలాంటి మనసు మర్మమెరిగి మాలిమి చేసుకుని మనుగడ సాగించేవారే మహానుభావులు. ఆ కోవకు చెందిన అన్నమాచార్యులు ప్రపంచం చేసే వివిధ నటనా విన్యాసాలకు మోసపోవద్దని మనసును హెచ్చరిస్తూ, నటనల భ్రమయకు నా మనసా అంటూ శాశ్వతమైన వాడు ఆ సర్వేశ్వరుడొక్కడేనని ఆయననే ప్రాప్తించుకోమని హితవు పలుకుతున్నారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఓ గృహస్థ భక్తుడితో భగవంతుడి వైపు మరల్చవలసిన మనసును అల్పమైన సుఖాలకే పరిమితం చేస్తే మనిషి అమితమైన దుఃఖాలకు ఎదుర్కోవలసి వస్తుంది అంటారు. అదే రీతిలో పదకవితా పితామహుడు మనసు మోహాల్లో చిక్కుకునేటట్లు చేసే మాయా ప్రపంచపు వలలో పడకుండా ఆ వెంకటాచలపతిని శరణు వేడుకోమంటున్నాడు. దివ్యజనని శ్రీ శారదామాత కూడా ఓ భక్తురాలితో మనస్సు భగవంతుణ్ణి వదిలి అల్పమైన విషయాల వైపు మళ్ళినప్పుడు అవి ఎంత అశాశ్వతమో ఆలోచించుకో, అవి నిజంగా నాకు సంపూర్ణ ఆనందాన్ని ప్రసాదిస్తాయా అని ఆత్మవిశ్లేషణ చేసుకో. ఆ తర్వాత వెంటనే భగవంతుడి పాదాల చెంత శరణు పొందు అన్నారు. నటనల భ్రమయకు నా మనసా ఘటించు హరియే కలవాడు, ముంచిన జగమిది మోహిని గజము పొంచినాస పుట్టించేది, వంచనలు నిజము వలనే ఉండును, మంచులు మాయలే మరునాడు, సరి సంసారము సంతల కూటమి సొరిది పచారము చూపేది, గరిమనెప్పుడు కలకలమనుచుండును, మరులగు విధమే మాపటికి, కందువ దేహము కాని ముదియదిది, అందిన బహురూపమాడేది, ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును, ఇందు పడగనిదే తెరమరుగు, నటనల భ్రమయకు నా మనసా ఘటించు హరియే కలవాడు.